హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి నేమ్ ఆర్ట్స్ అయితే కనుక ఎక్కువగా మనకు ట్రెండ్ అవుతున్నాయి కదా. సో ఇలాంటి నేమ్ ఆర్ట్స్ అనేవి మీ నేమ్ తోటి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇలాంటివి బాగా వైరల్ అవుతున్నాయి నేమ్ అయితే కనుక. సో ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా ట్యాప్ చేసిన తర్వాతకి మన సేమ్ కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఆడియోని ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఏ మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్లో కావాలో ఆ మ్యూజిక్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. 15 సెకండ్స్ అయితే ఉండాలి. సో నేను ఎగ్జాంపుల్ వచ్చిన ఒక 15 సెకండ్స్ ఉన్న బీజిఎంని అయితే కనుక యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకున్నాక వైట్ని స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో ఈ వీడియో కూడా మనకు 15 సెకండ్స్ అయితే ఉంటుంది. సో ఇలా వీడియోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న ఆ వీడియోని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ రొటేషన్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు -90 డిగ్రీస్ చేసుకుంటే ఇలా వీడియో అనేది ఇలా రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసుకొని పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఉంది కదా, లేదా ఫిట్ కాంపోజిషన్ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఫుల్గా అప్లై అవుతుంది. ఇలా ఫుల్గా అప్లై చేసుకున్న తర్వాతకి ఈ యొక్క వైట్ లైన్ ఉంది కదా, దీన్ని మీరు 8 సెకండ్స్ దగ్గరికి తీసుకెళ్ళండి. సో ఇక్కడ ఈ వైట్ లైన్ని మీరు 8 సెకండ్స్ దగ్గర ఉంచేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకోండి. 8 సెకండ్స్ దగ్గర ఉంచేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరి పేరు అయితే రావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి. నేను మామూలుగా అమ్మ అనేసి రాశాను. సో ఆ విధంగా రాసినాక ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చే పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో లెమన్ మిల్క్ బోల్డ్ అనే ఫాంట్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. అది మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లో రొటేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ -90 డిగ్రీస్ చేసుకుంటే ఇలా మనకు రొటేట్ అవుతుంది. రొటేట్ చేసుకున్నాక ఇక్కడ జూమ్ ఆప్షన్లోకి వచ్చేసి మీకు ఆ టెక్స్ట్ ఎంత జూమ్ కావాలో అంతవరకు జూమ్ చేసుకోండి. ఆ గ్రీన్ లీవ్స్ మధ్యలో మాత్రమే ఉండాలి ఎంత జూమ్ చేసుకున్నా. ఇలా జూమ్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా సెంటర్లో ఇలా సెట్ చేసుకున్న ఆ గ్రీన్ లీవ్స్లో మధ్యలో ఉండాలి. సో ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాతకి ఇలా బ్యాక్ వచ్చేసాను. నేను కొంచెం జూమ్ చేసుకుంటూ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక సో ఈ యొక్క టెక్స్ట్ మీరు వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఈ కలర్ మనం చేంజ్ చేయాలన్నమాట. సో దానికోసం ఇక్కడున్న ఆ టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు పెన్సిల్ ఐకాన్ పైన మనకు ఆప్షన్ ఉంది కదా, మీడియా ఆప్షను, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా అనే ఆప్షన్లోకి వచ్చేసి నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ మీద లింక్ ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ మొత్తం కూడా దానికి అప్లై అయిపోతుంది. చూడండి మనకు ఆ టెక్స్ట్కి మొత్తం కూడా ఆ కలర్ అనేది అప్లై అయిపోయింది. సో ఆ విధంగా అప్లై చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, లీవ్స్ వీడియో, సో దాన్ని క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో మనకి ఇంకోటి కూడా డూప్లికేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు డూప్లికేట్ చేసుకున్న ఆ ఫ్లయింగ్ ఉంది కదా, లీవ్స్ ఫ్లయింగ్ది, దాన్ని టెక్స్ట్ పైకి తీసుకెళ్ళాలి. చూడండి ఇలా. సో 2 వీడియోస్ మధ్యలో మనకు టెక్స్ట్ అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు టెక్స్ట్ కూడా పైన ఒక వీడియో కింద ఒక వీడియో యాడ్ అని కదా. సో మనం ఇప్పుడు పైకి తీసుకెళ్ళిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లో యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు మాస్క్ అండ్ కీ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇందులో మనకు అడ్వాన్స్డ్ క్రోమా కీ అనేసి ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసుకోండి. సో క్రోమాకి అడ్వాన్స్డ్ క్రోమాకి అనేది ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇందులో మనకు కలర్ అనేసి ఉంది, గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ని క్లిక్ చేసుకోండి. ఆ గ్రీన్ కలర్ మీద ట్యాప్ చేసుకొని పైన మనకు పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఆ వీడియోలో పైన మనకు బ్లూ కలర్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు కలర్ 2 అనేసి ఉంది కదా, ఆ కలర్ 2 కూడా ఎనేబుల్ చేసిన దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు మళ్ళీ గ్రీన్ కలర్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఆ స్కైలో మనకి యూత్లో చూడండి ఇంకా కొద్దిగా వైట్ కలర్లో ఉంది కదా, కొద్ది కింద సో వైట్ కలర్లో బ్లూని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కిందికి స్క్రోల్ చేసుకొని కలర్ 3ని కూడా ఎనేబుల్ చేసుకొని ఆ కలర్ 3ని కూడా క్లిక్ చేసుకుంటే మళ్ళీ గ్రీన్ కలర్ ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు స్కైలో కింద ఉన్న ఆ వైట్గా ఉంది కదా కొద్దిగా స్కై అనేది, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది అనమాట. క్రోమాకీలో ఎరేజ్ అయిపోతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోయి చూడండి ఓన్లీ ఆ లీవ్స్ మాత్రమే పైన ఉండిపోతాయి. ఇప్పుడు చూడండి మనకు నేమ్ అనేది ఇలా మనకు రివీల్ అవుతూ ఉంటుంది. ప్లే చేస్తే కనుక చూడండి
సో ఇలా మొత్తం మనకు వీడియో మొత్తం కూడా ఫ్లయింగ్ వస్తుంది. మనకు ఎప్పుడైతే మనకు ఆ నేమ్ వస్తుందో చూడండి, సో నేను కొద్దిగా ముందు చెప్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ నుంచి మన నేమ్ వస్తుంది చూడండి. అలా లీవ్స్ అన్ని వెళ్ళిపోయాక మన ఏవైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ అనేది ఇలా రివీల్ అయితే అవుతుంది. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో మీకు కొద్దిగా నేమ్ అనేది కొద్దిగా జూమ్ కావాలనుకుంటే లైట్గా జూమ్ చేసుకోవచ్చు. సో అండ్ ఎగ్జాక్ట్గా ఆ లీవ్స్ కంటే మరీ పెద్దగా ఉండొద్దు. సో ఇప్పుడు చూడండి ఒకసారి నేను ప్లే చేస్తే కనుక ఓకే చూసారు కదా, ఆ లీవ్స్ అన్నీ వెళ్ళిపోయాక మన నేమ్ అనేది ఇలా రివీల్ అయితే అవుతుంది. చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకు సేవ్ అనే ఆప్షన్ అయితే యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే యాప్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. ఇలా సేవ్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ఇలా ప్రివ్యూ చూసుకున్న తర్వాతకి మీరు ఒక్కసారి చూడండి, ఇలా ప్రివ్యూ చూసుకోండి. ఇలా ప్రివ్యూ చూసుకున్న తర్వాతకి డైరెక్ట్గా కింద సేవ్ అనే ఆప్షన్ అయితే యాప్ చేసుకుంటే మీకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మీకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.